హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఇవాళ స్పెషల్ వచ్చేసి మనకి పెరుగుచారు ఇడ్లీ. సమ్మర్ వచ్చేసింది కదా అండి, మనకి బాడీకి చలవ చేసే పదార్థాలు తింటే మనకి వేడి చేయకోకుండా ఉంటుంది. మనం ఎప్పుడన్నా బయటికి జర్నీ చేసినప్పుడు కానీ, మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ, మనం హోటల్స్లో తినాల్సి వచ్చినప్పుడు ఇటువంటివి తింటే మనకి పొట్టలో చల్లగా ఉంటుంది, అదేవిధంగా కడుపు నిండా ఉంటుంది. అదే విధంగా తయారు చేసుకోవాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపించేస్తాను. పెరుగుచారు తయారు చేసుకోవటం కావాల్సినవి ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, క్యారెట్ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర కూడా ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందు మన అన్నిటికంటే కావాల్సింది పెరుగు మనం ఇక్కడ పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని, జీలకర్రని, అల్లముని వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి. మన రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. మనం అది మిక్సీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు పెట్టుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము పెరుగుచారు తయారు చేసుకోవడం కోసం ముందుగా పోపు పెట్టుకోవాలి. మనం ఈ విధంగా తాలింపు వేసుకుంటాం కదండి, తాలింపు గింజలు అనేవి నూనెలో మాడకోకుండా వీటిని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఆవాలు మాడిపోయినాయి అనుకోండి, టేస్ట్ చేదుగా ఉంటుంది. అసలు మనకు కావాల్సిన పెరుగు వడలో ఈ తాలింపేనండి ఇంపార్టెంట్. తాలింపు గింజలు మనకు కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతాయి. అవి మనం పెరుగులో తినేటప్పుడు పంటికి తగులుతుంటే రుచి చాలా బాగుంటుందండి. తాలింపు గింజల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ వేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లము ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని కచ్చాపచ్చగా వేసుకొని ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని ఈ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వీటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగానే మనము కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా మనకి దోరగా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని, ఆ తర్వాత క్యారెట్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని మనం వీటిని కలుపుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అనేది మిగిలించుకొని ఆ తర్వాత వీటిని మనము పెరుగుచారు అంతా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిపచ్చిగా తగిలేటట్టుగా నోటికి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని మనము కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అనేవి మగ్గిపోయినవి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని వీటిని మనం కలుపుకుందాము. ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, పిల్లలకి హాఫ్ డే స్టార్ట్ అవుతున్నాయి కదా, లంచ్ బాక్స్ అనేది తీసుకువెళ్ళరు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది మాత్రమే వాళ్ళు తీసుకువెళ్తారు కాబట్టి మనము వాళ్ళకి ఈ విధంగా కూడా రెడీ చేసి పెడితే వాళ్ళు చక్కగా కడుపు నిండా తినేస్తారు. వాళ్ళకి ఆకలి అనేది అవ్వదు. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి చక్కగా చల్లగా ఉంటుంది పొట్టలో కూడా. ఎండకు అనేది వాళ్ళకి తపన అనేది ఉండదు. ఇది లైట్ ఫుడ్ కాబట్టి మనం చక్కగా చేసి పెట్టొచ్చండి పిల్లలకి. ఈ విధంగా తాలింపు అనేది పెరుగులో వేసుకొని మనం పెరుగును మొత్తం చక్కగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని మొత్తాన్ని కలుపుకుందామండి. ఇప్పుడు పెరుగులో మనం వేయించుకున్న తాలింపు అంతా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పెరుగు మొత్తానికి చక్కగా ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, తాలింపు గింజలు అనేవి మొత్తం కలిసిపోతాయి. దీంట్లో మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను మీకు మొదట్లో చూపించలేదు. ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు రుచికి తగినంత వేసుకొని మనం దీన్ని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామండి మేము ఇడ్లీల్ని. ఆ ఇడ్లీల్ని కూడా దీంట్లో వేసేసుకొని మనం ఒక 5 minutes ఆగిన తర్వాత టేస్ట్ చేస్తే ఉంటుందండి యమ్మీ టేస్ట్ అండి. మనకి సమ్మర్లో మన బాడీకి చలవ చేసే మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి సమ్మర్లో హాఫ్ డేస్ కాబట్టి ఈ విధంగా తయారు చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ బాక్స్ అనేది పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇడ్లీలు వేసుకొని మనం తయారు చేసుకున్న పెరుగుచారని దాంట్లో వేసేసుకొని ఒక 5 minutes అయిన తర్వాత మనం టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుందండి. ఆ టేస్టే వేరండి. ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేయండి. పెరుగుచారు ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంకేనండి, ఇది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చేసింది పెరుగుచారు ఇడ్లీ సూపర్.